కేసులో నల్గొండ పోలీసులు ముమ్మర విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బాలాజీ నాయక్ కు చెందిన 4 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల దగ్గర నుంచి 2 ఫార్చునర్ కార్లు, ఒక ఇన్నోవా, ఒక ట్రైబర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొత్తం 6.77 కోట్లు విలువ చేసే ఆస్తులను సీజ్ చేసినట్లు ఏఎస్పీ మోనిక వివరించారు. మండలంలో బాలాజీ నాయక్ చేసిన మోసము అధికబడ్డి వ్యాపారం చేశాము. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. న్యూపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 153, క్రైమ్ నెంబర్ 154 అండ్ క్రైమ్ నెంబర్ 157. తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్ సెక్షన్ 5 కింద వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ముందుగా మేము బాలాజీ నాయక్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము, మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అభిషేక్ అనే ఒక వ్యక్తి కూడా లింక్ ఉంది, వాడు కూడా ఒక కలెక్షన్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. సో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మా టీమ్స్ని మేము ఫామ్ చేసి ఎవరెవరైతే పారిపోయారో, అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళందరినీ మేము పట్టుకొని వాళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎంతమందికి మోసం చేశారు, వాళ్ళు ఎంత అమౌంట్కి చేశారు అనేది డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ పర్టికులర్ ఆస్తి వివరాలు